హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మార్నింగ్ బాక్స్ కోసం క్యారెట్ రైస్ చేశాను. క్యారెట్ ఒక అరకిలో క్యారెట్ మైన చక్కగా తురిమేసుకొని చేసుకోవచ్చు క్యారెట్ కూడా ఎక్కువ తింటారు అందరూ, అందుకని క్యారెట్ రైస్ చేయడం అలవాటు అనమాట. క్యారెట్ రైస్ జీడిపప్పు, జీలకర్ర, క్యారెట్, అల్లం వెల్లుల్లి పేస్టు, గరం మసాలా, చక్కగా అన్నం వండి పొడి పొళ్ళాడుతూ అన్నం బేసన్లోకి బేసన్లోకి వేసేసి చక్కగా ఈ క్యారెట్ కూరలాగా మగ్గబెట్టేసేసి దీన్ని కలిపేయడమే. ఇది క్యారెట్ రైసు. బాగుందా? జీడిపప్పులు కొంచెం ఎక్కువ వేసుకుంటే మంచి రుచిని ఇస్తుంది. క్యారెట్ రైస్ ఇలా చేస్తారనమాట. మార్నింగ్ పూట బాక్సుల్లోకి తొందరగా అయిపోయే ఇంగ్రీడియంట్ కూర అన్నం సపరేట్గా పెట్టే బదులు కలిపేసి ఇచ్చేస్తే ఫ్రీగా హ్యాపీగా బాక్స్లో ఒక స్పూన్ వేసేసుకొని తింటారు. దీనికి కొంచెం పెరుగు చట్నీ చేసుకోవచ్చు, బాగుంటుంది. ఇది క్యారెట్ రైస్. ఈవినింగ్ ఏం చేశాను అనుకుంటున్నారు? మార్నింగ్ బాక్స్ ఇది పెట్టా. ఈవినింగ్ క్యాలీఫ్లవర్ కర్రీ, టమాటా వేసి క్యాలీఫ్లవర్ కుర్మా కర్రీ అనుకోండి. ఆలు వేయలేదు, ఓన్లీ క్యాలీఫ్లవర్తోనే కుర్మా చేశాను. చక్కగా కాసిన పాలు పోసేస్తే ఒక గ్లాస్ పాలు చక్కగా ఉడికి మంచి రుచిని ఇస్తుంది. క్యాలీఫ్లవర్ కర్రీ విత్ చపాతీ. 2-3 టమాటాలు, కాసిన జీడిపప్పు వేసుకున్నారనుకోండి ఆయిల్లో, మంచిగా ఉంటుంది క్యాలీఫ్లవర్ కర్రీ. ఇది 2-3 రోజులు చపాతీలో తినచ్చు. కొంచెం బాక్స్లో పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఎప్పటికప్పుడు వేడి చేశారనుకోండి 2 days చక్కగా తినచ్చు కర్రీ. ఎందుకంటే ఇవాళ రేపు రాత్రిపూట చపాతీలే కాబట్టి ఇలా క్యాలీఫ్లవర్ కర్రీతో చపాతీలు తినచ్చు. చూడండి, చపాతీలు, వేడి వేడి చపాతీలు, క్యాలీఫ్లవర్ కర్రీ, మసాలా గ్రేవీ కర్రీ. ఎలా ఉంది ఫ్రెండ్స్? అందరూ ఇది చూసి ఇలా చేసుకొని తింటారని అనుకుంటున్నాను.